వాగుడుకాయ రాసినవారు ఎండి సౌజన్య గారు. తీర్థయాత్రలకు బయలుదేరిన జనం ఒక కొత్త ఊరి సత్రంలో దిగారు. వాగుడుకాయగా పేరు మోసిన వరదయ్య సత్రంలో కనిపించిన ప్రతి వాడిని అన్ని వివరాలు అడుగుతూ విసిగిస్తున్నాడు. ఇదంతా కాస్త దూరంలో ఉన్న అరుగు మీద కూర్చుని చూస్తూ ఈ వాగుడుకాయ నోరు మూయించటం ఎలా అని ఆలోచిస్తున్న సింగయ్య అనే అతన్ని వరదయ్య సమీపించి, "ఏం ఊరండి మీది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే" అన్నాడు. వెంటనే సింగయ్య అందుకుని, "మాది విజయనగరం. మా నాన్నది రాజమహేంద్రవరం. మా మాతామహులది కొండవీడు. అసలు మా పూర్వీకులు కర్ణాటక దేశం నుంచి వచ్చారని చెబుతారు. 14వ శతాబ్దంలో కొండవీటిని పాలించిన అనవేమారెడ్డి దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన పద్మనందుడు మా వంశం వాడే. ఆ వంశస్థులు నానా రకాలుగా చీలిపోయి నానా దేశాలను పాలించారని చెబుతారు. సూర్యవంశీయుడైన శ్రీరామచంద్రుడు లంకకు వెళ్లే ప్రయత్నంలో" అంటూ చెప్పటం సాగించాడు. వాగుడుకాయ భరతయ్య అదిరిపడిపోతూ, "ఇక చాలండి వివరాలు, వస్తాను" అంటూ పైపంచ గట్టిగా దులిపి భుజాన వేసుకుని సత్రం అరుగు దిగి దూరంగా ఉన్న శివాలయంకేసి బయలుదేరాడు. సత్రంలోని జనం బతికించావన్నట్టుగా సింగయ్యకేసి సంతోషంగా చూశారు.